పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వాగ్ సిస్టర్స్. ఇవాళ నేనైతే మీ అందరి ముందుకి ఒక కొత్త వీడియోతో వచ్చానండి. ఆల్రెడీ మీరు అందరు తమ్నెయిల్ చూసే ఉంటారు కదా. ఎస్, యు ఆర్ రైట్, మీరు అనుకున్నదే, మేము మారేడుమిల్లి ట్రిప్కి వెళ్ళాం. రీసెంట్ టైమ్స్లో మనం చూస్తూనే ఉన్నాం, కోవిడ్ తర్వాత ట్రావెలింగ్ మీద, ఎక్స్ప్లోరింగ్ మీద జనాలకి ఇంట్రెస్ట్ అనేది చాలా ఎక్కువ పెరిగింది. సో ఇప్పుడు మేము రీల్స్లో, రీసెంట్గా వ్లాగ్స్లో చూసి మేము కూడా ఒక ట్రిప్ ప్లాన్ చేద్దామని చెప్పేసి మారేడుమిల్లికి అయితే ప్లాన్ చేయడం జరిగింది. ట్రావెలింగ్, అకామిడేషన్ మొత్తం ఒక పర్ఫెక్ట్ ప్లాన్తో వెళ్ళాము. ఈవెందో మాకు కొన్ని విషయాలు ఇంకా ముందు తెలుసుంటే బాగుండేది అనిపించింది. అవన్నీ మేము మీతో ఇవాళ షేర్ చేసుకోవాలనుకుంటున్నాము. మేమైతే రాజమండ్రి నుంచి మారేడుమిల్లికి వెళ్ళాము. మేము మా ఓన్ వెహికల్లో వెళ్ళడం జరిగింది అండ్ డ్రైవింగ్ వచ్చేసి మా బ్రదర్ చేశాడనమాట. మేము యాక్చువల్గా క్యాంప్ స్టే చేద్దామని అనుకొని వెళ్ళాము. సో క్యాంప్ స్టే చేయాలంటే మనకి వెళ్ళాల్సింది గుడిసాకి. సో మేము గుడిసాకి వెళ్ళడానికి స్టార్ట్ అయ్యాము. యాక్చువల్గా మారేడుమిల్లి నుంచి గుడిసాకి వెళ్ళాలి. ఫస్ట్ మారేడుమిల్లికి వెళ్ళే దారిలో మనకి ఈ స్పాట్ అనేది ఉంటుందన్నమాట. ఇది పక్కా అసలు మిస్ అవ్వకుండా చూడాల్సిన స్పాట్. అండ్ ఇక్కడ మంకీస్ కూడా చాలా ఉంటాయి, మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అవి విండోస్లో ఓపెన్ చేసి ఉంటే కార్లోకి కూడా వస్తాయి. ఇంకా మీ చేతిలో ఫుడ్ ఐటమ్స్ ఏమైనా ఉంటే కూడా తీసుకుంటాయి. ఇక మాకు టైం అవుతుందని చెప్పేసి మేము మళ్ళీ మారేడుమిల్లికి స్టార్ట్ అయిపోయాము. ఎందుకంటే మేము గుడిసాలో స్టే చేయాలి కాబట్టి మారేడుమిల్లికి కొంచెం ఎర్లీగా రీచ్ అయితే అక్కడి నుంచి గుడిసాకి 30 to 45 minutes ట్రావెలింగ్ పడుతుంది. మారేడుమిల్లి రీచ్ అయ్యాక అక్కడ ట్రావెల్స్ వాళ్ళు ఉంటారు, వాళ్ళ ద్వారా మనము గుడిసాకి వెళ్ళొచ్చు. అండ్ ఇక్కడ బ్యాంబూ చికెన్ వచ్చేసి చాలా ఫేమస్. అండ్ మేము తీసుకున్న ప్యాకేజ్ వచ్చేసి మమ్మల్ని వాళ్ళే గుడిసాలో డ్రాప్ చేస్తారు. నెక్స్ట్ రోజు మార్నింగ్ వాళ్ళే సన్ రైజ్ పాయింట్కి తీసుకెళ్తారు. అండ్ క్యాంప్ టెంట్స్ కూడా వాళ్ళే వేస్తారు. మొత్తం మేము 6 members కాబట్టి మాకు మొత్తం ఒక 7,000 తీసుకున్నారు వాళ్ళు. బట్ నేను ఏం చెప్తా అంటే, మీకు ఆ క్యాంప్ టెంట్స్ మీ ఓన్గా తీసుకెళ్తే దాని కాస్ట్ అనేది మీకు రెడ్యూస్ అవుతుంది. అండ్ ఫుడ్ కూడా మీరే అక్కడ బ్యాంబూ చికెన్ మీ ఓన్గా కూడా కొనుక్కోవచ్చు. సో అక్కడ కూడా మీకు కొంచెం కాస్ట్ తగ్గే అవకాశం ఉంది. అండ్ క్యాంప్ టెంట్ వచ్చేసి ఎంతమంది ఉన్నా కూడా ఒక్కటి వేసుకోవడం బెస్ట్. ఎందుకంటే మనం అందులో ఇక్కడికి వాళ్ళు నెక్స్ట్ రోజు మార్నింగ్ 3కి వచ్చేసి మనల్ని వ్యూ పాయింట్ దగ్గరికి పిక్ చేసుకుని వెళ్తారు. ఆ వ్యూ పాయింట్ దగ్గరికి వెళ్ళడానికి మనం ఒక చెక్ పోస్ట్ క్రాస్ చేయాలి. ఆ చెక్ పోస్ట్ 3 o'clock ఓపెన్ చేస్తారు. 2-wheeler అయితే 100 rupees ఛార్జ్ చేస్తారు. అండ్ మన ఓన్ వెహికల్ అయితే 300 ఛార్జ్ చేస్తారు. యాక్చువల్గా మన వెహికల్స్తో వెళ్ళడం అనేది అస్సలు సేఫ్ కాదు, ఎందుకంటే ఆ రోడ్స్ చాలా అంటే చాలా దరిద్రంగా ఉంటాయి అన్నమాట. హాయ్ ఫ్రెండ్స్, మేము ఇక్కడ క్యాంప్ వేస్తున్నాం guys. Are you excited? Are you excited, Mr. Chudu Sai? Always food. Are you excited? Sonny? Here is our car. Manta? Yeah, this is our team, friends. Here we're gonna stay for the night, guys. చూసారు కదా మా వాళ్ళ ఎగ్జైట్మెంట్ ఎలా ఉందో. ఇన్ జనరల్ గా క్యాంప్ ఫైర్ అనేది ఒక నార్మల్ గానే ఉంటది, కాకపోతే అక్కడ ఆ లొకేషన్ లో ఆ సిగ్నల్స్ అనేవి ఏం లేకుండా, ఎవరితో కమ్యూనికేషన్ లేకుండా, ఓన్లీ మేము వెళ్ళిన మా 6 members ఆ సాంగ్స్ స్పీకర్ కూడా ప్రొవైడ్ చేస్తారు. ఆ సాంగ్స్ వింటూ ఆ నేచర్ని ఎంజాయ్ చేస్తూ ఆ 3-4 hours మాత్రం చాలా అంటే చాలా మెమరబుల్గా ఉండిపోయింది మాకు. అండ్ దాని తర్వాత అక్కడ మమ్మల్ని ఎవరైతే తీసుకొచ్చారో తను అక్కడ పుష్ప 2 షూటింగ్ గురించి అండ్ ఈవెన్ మాకు స్టోరీ కూడా చెప్పాడు. బట్ మేము ఇక్కడ మీకు చెప్పలేము, బికాజ్ మా మీద ఏమన్నా కేసు కూడా వేస్తారు. మాకు ఎంటైర్ స్టోరీ కూడా తెలుసు. ఇంకా వేరే షారుఖ్ ఖాన్ కావచ్చు, బాలకృష్ణ కావచ్చు, ఇంకా అప్కమింగ్ మూవీస్ షూటింగ్స్ కూడా అక్కడ జరిగాయి. అండ్ స్టే ట్యూన్. ఆ విధంగా అతనైతే మాకు చాలా మూవీస్ గురించి ఇన్ఫర్మేషన్ చాలా షేర్ చేశాడు. అండ్ ఇక్కడ మీకు ఒకటి కనిపిస్తుంది, లైక్ మనకి ఏదైతే లిప్స్టిక్ ఇంకా కుంకుమ ఇవి తయారయ్యేది ఈ సీడ్స్ నుంచి అంట. అండ్ అవి చాలా కాస్ట్. అండ్ అవి మీకు ఎక్కడ చూసినా అవే కనిపిస్తాయి. కేజీ వచ్చేసి మీకు 800 అలా ఉంటుంది. అండ్ ఆ తర్వాత మేమున్న ప్లేస్ నుంచి గుడిసాకి వెళ్ళి అక్కడ మనము ఆ వ్యూ పాయింట్ చూడటానికి ట్రెక్కింగ్ అనేది చేయాలి. ఆ ట్రెక్కింగ్ చేసేటప్పుడు మనకి చుక్కలు కనిపిస్తాయి. అబ్బా ఎందుకు వచ్చాం రా బాబు అన్నట్టు. అండ్ అక్కడ లైటింగ్స్ కానీ ఏమి ఉండవు, మన ఫోన్ లైట్ తప్ప. అలా ట్రెక్ చేస్తూ పైకి వెళ్ళాక ఇట్స్ లైక్ హెవెన్ అనమాట. హెవెన్లోకి వచ్చిన ఫీలింగ్ వస్తుంది. మనం ఆ ట్రెక్ చేసి అంత కష్టపడింది అదంతా ఏమీ కనిపించదు. ఆ పైకి వచ్చి ఆ క్లౌడ్స్, ఆ స్టార్స్,
ఇంకా ఇప్పుడు అంటే ఇక్కడ సన్ రైజ్ అయింది కాబట్టి మీకు అట్లా క్లౌడ్స్ కనిపిస్తున్నాయి. సన్ రైజ్ అవ్వకముందు మొత్తం చీకట్లో మొత్తం ఇట్లా మీరు చేతితో ఇట్లా పట్టుకుంటే స్టార్స్ చేతికి అందుతున్నట్టు అనిపిస్తాయి. అండ్ ఇక్కడ చూసారు కదా మీరు ఆ క్లౌడ్స్ అవన్నీ ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో. ద బెస్ట్ వ్యూ కమ్స్ ఆఫ్టర్ ద హార్డెస్ట్ క్లైమ్ అంటారు కదా, అది మాత్రం మేము ఆ రోజు ఎక్స్పీరియన్స్ అయితే చేసాము. ఇక్కడ మేమైతే షారుఖ్ ఖాన్ పోస్ట్ చేసాము. అండ్ అక్కడ మేము ఆ పాయింట్ నుంచి దిగిన తర్వాత ఇక్కడ అంతా హిల్స్ అవి కనిపిస్తాయి. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అసలు అక్కడి నుంచి రాబుద్ది కాదనమాట. చాలా ప్లెజెంట్గా ఉంటుంది. చూస్తుంటే ఎంతసేపు అయినా చూడబుద్ధి అవుతుంది. మేమైతే అసలు మీకు ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నాం ఆ హ్యాపీనెస్, ఆ మూమెంట్లో అదంతా లైవ్లో ఉన్నంత. నెక్స్ట్ అయితే మేము మళ్ళీ మారేడుమిల్లి రిటర్న్ వచ్చేసి అక్కడ ఫ్రెష్ అయ్యి నెక్స్ట్ అక్కడ దగ్గరలో 2 వాటర్ ఫాల్స్ ఉంటాయి. ఒకటి అమృతధార, ఇంకొకటి జలతరంగిణి. మేమైతే అమృతధారకి వెళ్ళాము. అండ్ దానికి కూడా కొంచెం ట్రెక్కింగ్ చేయాలి. ఇక్కడ కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలన్నమాట, ఎందుకంటే అవి జారుతూ ఉంటుంది. అండ్ స్టోన్స్ కూడా కొంచెం హైట్లో ఉంటాయి, కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. బట్ అక్కడ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది. కాకపోతే మేము వింటర్ సీజన్లో వెళ్ళడం వల్ల అంత వాటర్ ఫ్లో అయితే లేదు. అయినా కూడా మేము చాలా బాగా ఎంజాయ్ చేసాము. అక్కడ చాలా ఫొటోస్ దిగాము. అండ్ అక్కడ చాలా ప్లెజెంట్ ఉంది ఇక్కడ కూడా. ఈ బిజీ షెడ్యూల్స్ అన్ని పక్కన పెట్టి ఒక 2 days ఆర్ 1 day అట్లా ప్రశాంతంగా ఏ మొబైల్స్ యూజ్ చేయకుండా అలా ఒక నెట్వర్క్కి దూరంగా హ్యాపీగా టైం స్పెండ్ చేయాలంటే నన్ను అడిగితే మారేడుమిల్లి ఈజ్ ద బెస్ట్ ఆప్షన్ అని నేను చెప్తాను. ఇక్కడ ఫ్లవర్స్, ట్రీస్, మొత్తం ఆ నేచర్, ఆ సన్ రైజ్, సన్సెట్ ప్రతిదీ ఒక మెమరబుల్ మూమెంట్స్ లాగానే మిగిలిపోతాయి. మేమైతే చాలా అంటే చాలా ఎంజాయ్ చేసాము. అండ్ ఎవ్రీథింగ్ నేను మీకు ఇన్ డీటెయిల్గా చెప్పాను కూడా. అండ్ హోప్ యూ డెఫినెట్లీ లవ్ దిస్ వీడియో. Thank you for watching. Stay tuned.